సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ కట్స్ నిజమే, కానీ ఐటీ ఆదాయం పెరిగింది. ఇన్ఫోసిస్ లాంటి కొన్ని కంపెనీలు ఫ్రెష్ టాలెంట్ని తీసుకుంటున్నాయి. సత్తా ఉన్నవారికి, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్న వారికి ఇండస్ట్రీలో తిరుగులేదా? పర్ఫార్మెన్స్ బాగుంటే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదా? ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొన్ని ఉద్యోగాలు పోయినా వాటి లాభాలు బిజినెస్ మాత్రం పెరిగాయి. 2025-26 తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ జూన్ ఫలితాల్లో ఇన్ఫోసిస్ లాభాలు 9% పెరిగాయి. నికర లాభం 6,921 కోట్లంటూ ఇన్ఫోసిస్ ప్రకటించింది. బిజినెస్ 8% పెరిగి 42,279 కోట్లుగా నమోదైంది. ఇది చాలు ఐటీ ఇండస్ట్రీ ఎదుగుతోందని చెప్పడానికి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి వారు సమస్యలు సృష్టించినా దాని ప్రభావం కొద్ది కాలం మాత్రమే. టీసీఎస్ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చేసిన ప్రకటన భారత ఐటీ రంగం కలవరపాటుకు గురైంది. అయితే ఇన్ఫోసిస్ సంస్థ మాత్రం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్స్ ను క్యాంపస్ ఇంటర్వ్యూల్లో నియమించుకుంటామని ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడి పెట్టడం, ఉద్యోగులను తిరిగి నైపుణ్యం చేయడం ద్వారా ఇన్ఫోసిస్ ముందుకు సాగుతోందని కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 17,000 మందిని నియమించుకుందని, ఈ సంవత్సరంలో మరో 20,000 మంది కళాశాల విద్యార్థులను బోర్డులోకి తీసుకురావాలని యోచిస్తోందని ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ రీసైక్లింగ్, ఏఐపై దృష్టి పెట్టింది. వివిధ స్థాయిల్లో 2,75,000 మంది ఉద్యోగులకు శిక్షణనిచ్చింది ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్. అంటే ఐటీ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తి తన స్కిల్స్ ను పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వస్తున్న మార్పులను తెలుసుకుంటే ఉద్యోగం ఎక్కడికి పోదు. ఐటీలో అపారమైన అవకాశాలున్నాయి. గత 2 ఏళ్లలో టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు 42,000 మంది ఉద్యోగులను తొలగించాయి. నంబర్ ఎక్కువైనా ఆందోళన అవసరం లేదు. సరిగా పనిచేయని వారు, స్కిల్ లేని వారిని మాత్రమే తొలగించామని, వారి స్థానంలో విషయం ఉన్న వారిని నియమించుకుంటామని కంపెనీలు ప్రకటించాయి. ఉద్యోగులను తొలగించినంత మాత్రాన ఐటీ సెక్టార్లో మాంద్యానికి సూచిక ఏమీ కాదు. పనితీరు బాగా లేకపోతే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగిస్తుంది. ఇది చాలా సర్వసాధారణం. ఐటీ కంపెనీలు మామూలుగానే ప్రతి 6 నెలలకు ఓసారి ఉద్యోగుల పర్ఫార్మెన్స్ ను చూస్తాయి. పనిచేయని ఉద్యోగులను ఇంటికి పంపించి కొత్త వారిని తీసుకోవటం సహజమైన ప్రక్రియ అంటున్నారు నిపుణులు. డిమాండ్ లేని విభాగాలను మూసివేసి కొత్త డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఇంత మాత్రానికే భయపడాల్సిన అవసరం లేదు. ఐటీ ఉద్యోగులు ఏఐ కోర్సులను చేస్తే మరింత మంచి ప్యాకేజీతో మంచి జాబ్ లభించే ఛాన్స్ ఉంది. తీసేసిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని తీసుకునే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కానీ దాని గురించి కాకుండా జాబ్ లాస్ గురించే సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చిస్తూ ఉండటంతో అటువైపు ప్రజల దృష్టి మళ్లింది. పోటీ ప్రపంచంలో టాలెంట్ లేకపోతే ఏ పని చేయలేని పరిస్థితి. అందుకే నిరంతరం స్కిల్స్ పెంచుకోవాలి. కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవటం లేదు, టాలెంట్ ఉన్న వారి కోసం వెతుకుతున్న విషయమని యువత గుర్తించాలి. లేఆఫ్స్ గురించి కాకుండా గ్రోత్, అప్ స్కిల్లింగ్ పై దృష్టి పెట్టి ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. కొత్త వాతావరణానికి అలవాటు పడాలి. విషయం ఉన్న ఉద్యోగులను ఐటీ సెక్టార్ తనతో పాటే ముందుకు తీసుకెళ్తుంది. సరిపడా స్కిల్ లేని వారు మాత్రం మునిగిపోతారు. బ్యాంకు లోన్లు తీసుకోకూడదు, క్రెడిట్ కార్డులు వాడకూడదు. తాహతుకు మించి అప్పులు చేస్తే పానిక్ కావటం ఖాయం. టీసీఎస్ లాంటి సంస్థలే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన అవసరం లేదు. అనవసరంగా టెన్షన్ పడితే మానసిక ఆరోగ్యం దెబ్బతిని జాబ్ పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగం పోతుందన్న టెన్షన్ తగ్గించుకుని నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. ఏ జాబు పర్మనెంట్ కాదు. అందుకే ఇష్టానుసారం బ్యాంకు లోన్లు తీసుకోకూడదు, క్రెడిట్ కార్డులు వాడకూడదు. తాహతుకు మించి అప్పులు చేస్తే పానిక్ కావటం ఖాయం. సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్ పై పట్టు ఉండి ఏఐని నేర్చుకుంటే జాబ్ ఎక్కడికి పోదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథెళ్ల ఇటీవలే చెప్పారు. వీకెండ్స్, ఖాళీ సమయంలో ఊరికే తిరగకుండా స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టాలి. మీ జాబ్ కు మినిమం గ్యారంటీ ఉంటుంది.